లోతు వెళ్ళాడు. సొదొమ గవిని బయట గుడారం వేసుకుని రోజు వారిని చూస్తూ ఉంటే లేఖనాలు సెలవిస్తున్నాయి, సొదొమ మనుషులు బహుపాపులని. పాపులు అనలేదు, బహుపాపులు. అంటే దేవుని మార్గములో నడిచేవాళ్ళు ఒక్కడు కూడా లేడు అక్కడ. ఇష్టానుసారం జీవించడం, స్వేచ్ఛానుసారంగా జీవించడం, వారికి ఏది అనిపిస్తే అది చేసేయడం, మనసుకి ఏది నచ్చితే అది చేసేయడం. ఇది దేవుని దృష్టిలో సరైందా కాదా, దేవుడు మెచ్చుతాడా లేదా, ఇది దేవునికి ప్రీతికరమా కాదా అనే పరిశీలన ఒక్కరు కూడా లేదో వారు బహుపాపులై ఉంటే, నేను పెరిగిన వాతావరణం ఇది కాదు కదా, అబ్రహాము గారి ఇంట్లో ఇలాంటి పరిస్థితి లేదు కదా, నేను మరలా అక్కడికి వెళ్ళిపోతాను అని లోతు వెనక్కి వచ్చేయాల్సింది. కానీ లోతు వెనుకకు రాకుండా సొదొమలోకి వెళ్ళిపోయి అక్కడ తన గుడారాన్ని వేసుకున్నాడు. జాగ్రత్త గమనించండి ప్రియులారా, లోతు తీసుకున్న చెడు నిర్ణయం లోతుని కొన్ని చెడ్డ పర్యవసానాల వైపు నడిపించింది.